కానీ ఘోరమైన ప్రమాదం అని చెప్పి మనం సుస్పష్టంగా చెప్పచ్చు. ఒక్కసారి మీరు చూడొచ్చు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఇదొక హై అండ్ బిఎండబ్ల్యూ కార్ అఫ్కోర్స్ అది హైటు ఎంత ఉంటుందో చూడొచ్చు మీరు. 4.5 feet హైట్ ఉంటుంది. అలాంటి 4.5 feet కారు ఆ ట్యాంకర్ కింద నాట్ ఈవెన్ 1 feet లేదు అంటే ఎంతలా అణిగిపోయిందో, ఎంత వెయిట్ ఉందో ఆ ట్యాంకర్లో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కారులో ఎవరో లేకపోతే అదృష్టమే. నిజానికి ఎవరో లేకుండా ఉండదు. డెఫినెట్గా ఒక్కరైనా కంపల్సరీ డ్రైవ్ చేస్తూనే ఉండాలి. ఆ ఒక్కరే ఉంటే ఒక్కరితోనే ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ 4-5 ప్యాసింజర్లు ఉంటే వాళ్ళు బ్రతికి బట్టకట్టే అవకాశమే లేదు. ఎందుకంటే రోడ్డుకి అణిగిపోయే అంత పెద్ద ప్రమాదం ఇది. సో ఏం జరిగిందనేది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. TS09FT662 బి శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట ఈ కారు రిజిస్టర్ అయ్యి ఉంది. ఆ శ్రీనివాసరావు ఎవరు, ఎక్కడైనా అనే విషయం కూడా తెలియరావాల్సి ఉంది. ఇది ఇన్ఫ్యాక్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంది. ఈవెన్ ఆ ట్యాంకర్ సైతం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రూట్లోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ ఇంకా కాస్త పర్వాలేదు, కనీసం ఆ కారు ఆ టైర్ వరకు అయినా కనిపిస్తోంది. బట్ బ్యాక్ సైడ్ మీరు ఈవెన్ టైర్ కూడా కనిపించట్లేదు. కంప్లీట్గా అది కూడా ప్యాచ్ అయిపోయి కిందకి దిగిపోయిందంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటో. ఓకే, దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు, గుంటూరు ప్రతినిధి నాగరాజు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే అందరి ప్రశ్న అయితే అక్కడ ఒకటే, సంఘటనా స్థలంలో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే కారులో ప్రయాణిస్తున్నారో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అనే దాని మీద మాత్రం ఇక్కడ అంతా కూడా చర్చ జరుగుతుంది. మరొక వైపు ఈ రెడీమిక్స్ హెవీ ట్యాంకర్ని ఏ విధంగా లిఫ్ట్ చేయాలంటే, ఎందుకంటే ఇప్పటికే అక్కడికి ఒక భారీ క్రేన్, జేసీబీ లాంటివి తీసుకువచ్చి దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఇంచి కూడా కదలని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ఆ ట్యాంకర్ని లిఫ్ట్ చేయాలి అనే దాని మీద ఆ పోలీసులు కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే హెవీ ట్యాంకర్ కావడం, దాదాపు 40 టన్నుల వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సాధారణంగా 17-20 టన్నులు ఉండే వెహికల్స్ కన్నా కానీ భారీ వెహికల్ కావడంతో మనం కూడా వెహికల్ కొన్న గానులు కనుక చూసినట్లయితే దాదాపు 15-20 గానులు లారీగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తం ట్యాంకర్ ఒక్కసారిగా కారు మీదకి ఒరిగిపోయింది. కాబట్టి కారులో ప్రయాణిస్తున్న వారంతా కూడా ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఇక్కడ అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. అందులో బ్రతికే అవకాశం ఉందా అంటే మాత్రం ఎవరూ లేదనే చెప్తా ఉన్నారు. మరొక వైపు ఆ ట్యాంకర్ కిందగా కనుక కారు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా ఎవరు సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే హెవీ లోడ్తో ఉన్న ట్యాంకరు, దాంట్లో రెడీమిక్స్ అంతా ఉంది కాబట్టి కారు మీదకి ఒరిగిపోయిన తర్వాత ఇప్పుడు లిఫ్ట్ చేసే క్రమంలో మరొకసారి ఇంకొంతగా కూడా ఒరిగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్యాంకర్ మొత్తాన్ని కనుక లిఫ్ట్ చేయాలి అంటే హెవీ క్రేన్స్ అవసరం. మరొక వైపు ఆ ట్యాంకర్కి ఆ రోప్స్ వేయాలన్నా కానీ, అంటే పూర్తిగా మనం కనుక చూసినట్టయితే ఆ ట్యాంకర్ మొత్తానికి కనుక రోప్ వేసినప్పుడు మాత్రమే ట్యాంకర్ పైకి లిఫ్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే టోల్ గేట్లోనే జరిగింది కాబట్టి ఈ ప్రమాదం మొత్తం అక్కడున్న రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి రెస్క్యూ చేయడానికి కారులో ఉన్న వాళ్ళని ఏదైనా ప్రయత్నం చేసి బయటకు తీసే అవకాశాలు చేయాలన్నా కానీ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా సరే హెవీ వెహికల్ కాబట్టి ఆ సుదూర ప్రాంతాల్లో ఉన్న చిన్న క్రేన్స్ తీసుకొచ్చిన ఆ ట్యాంకర్ని లిఫ్ట్ చేసే అవకాశం కనిపించట్లేదు. కాబట్టి విజయవాడ నుంచి కానీ లేకపోతే ఆ సమీపంలో ఉన్న పెద్ద క్రేన్స్, భారీ హెవీ వెహికల్స్ కనుక, వెరీ హెవీ క్రేన్స్ కనుక వచ్చినట్లయితే ఎంతో కొంతమేర ట్యాంకర్ని లిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ దిశగానే అధికారులు, పోలీసులు కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే క్రేన్స్ తీసుకురావడం, ఆ తర్వాత వెహికల్ని కనుక ఆ కారు నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే. నాగరాజు, మనకి విషయం తెలిసే దగ్గర 40 నిమిషాలు అవుతోంది. మనమే బ్రేక్ చేశాము. బట్ మనకి విషయం తెలియడానికి ముందే 1 గంట ముందైనా జరిగి ఉండాలి బహుశా. ఇది మన సోర్స్ నుంచి కాకుండా వేరే సోర్స్ నుంచి మన దాకా వచ్చింది. సో మనం బ్రేక్ చేశాము. సో ఇంతసేపు అయినా సరే మనం ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఆరా తీయలేకపోతున్నాం? అధికారులు అక్కడ ఎవరు వచ్చినట్టుగా కూడా విజువల్స్లో కనిపించట్లేదు. జేసీబీలు వచ్చాయి, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ పోలీస్ మ్యాన్ దేర్. అక్కడ ఎవరు పోలీస్ కనిపించట్లేదు, వేరే అధికారులు వచ్చినట్టు కనిపించట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ లైక్ ఆ కారు ఎవరిది, అసలు ఆ బి శ్రీనివాసరావు ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. టోల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఇంకా రాలేదు. డిలే అవుతుంది ఎందుకు? బ్రాడ్ డే లైట్లో కూడా విషయం ఏంటనేది ఎగ్జాక్ట్లీ తెలియడానికి మనం ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాం? ఏం జరుగుతుంది అక్కడ? అంటే
ముందుగా ఇక్కడ హెవీ ట్యాంకర్ కాబట్టి హెవీ ట్యాంకర్ను లిఫ్ట్ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు. అది కాకుండా అధికారులు రావడానికి కూడా ముఖ్యంగా హైవే మీద జరిగింది కాబట్టి హైవే అథారిటీ వాళ్ళు స్పందించాలి. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది, టోల్ ప్లాజాలోనే జరిగింది కాబట్టి టోల్ ప్లాజా సిబ్బంది కూడా స్పందించాలి. కాబట్టి స్థానికంగా ఉన్న సిబ్బంది అదేవిధంగా అధికారులు స్పందించినప్పటికీ కూడా సుదూర ప్రాంతం నుంచి క్రేన్లు తీసుకురావడం, ఆ క్రేన్లు తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే హెవీ క్రేన్స్ అయితే గంటకు ప్రయాణించే సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఈ ఏదైతే మనకి కేసర టోల్ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున కొన్ని ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి వాళ్ళదే మాట్లాడి క్రేన్స్ తీసుకురావాలన్నా లేదా విజయవాడ నుంచి క్రేన్స్ తీసుకురావాలన్నా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోలేకపోవడం, కొంత ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం కానీ ఆ కార్ నుంచి ఉన్న హెవీ ట్యాంకర్ని తొలగించే పరిస్థితి తీసుకురావడానికి కానీ కొంత జాప్యం జరుగుతుంది. ఆ పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంత భారీ క్రేన్స్ని తీసుకువచ్చే నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి ప్రధానంగా ఉన్నత స్థాయి అధికారులు స్పందించాల్సి ఉంది. వెంటనే క్రేన్స్ని సంఘటనా స్థలానికి పంపించాల్సి ఉంది. మరొక వైపు ఇక్కడున్న టోల్ ప్లాజాలో సిబ్బంది వీళ్ళంతా కూడా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ప్రధానంగా ఆ కార్ దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు ఒకంతా కూడా పూర్తిగా ఒక షాక్లో ఉన్నారు. సాధారణంగా ఇంత పెద్ద ప్రమాదం టోల్ ప్లాజాల్లో జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే హైవే మీద వెళ్తున్నప్పుడు, వేగంగా వెళ్తున్నప్పుడు లేదా అదుపు తప్పో బ్రేక్ ఫెయిల్ అయ్యో ఇటువంటి కారణాలు ఇటువంటి పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. కానీ టోల్ ప్లాజాలో చాలా సింపుల్గా చిన్నగా వెళ్తున్న సమయంలో, టోల్ క్రాస్ అవుతున్న సమయంలో చాలా వేగం తక్కువగా ఉంటుంది. కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం అయితే జరిగిన ఈ ప్రమాదంతో, ఎందుకంటే అది హై ఎండ్ కారు, BMW కారు, మరొక వైపు రెండు ఒకే వైపు ఒక లైన్లో వెళ్తూ ఉన్నాయి కాబట్టి ట్యాంకర్ ఒక్కసారిగా ఒరిగిపోయి కారు మీద పడటంతోనే ముందు ఆ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎందుకంటే ట్యాంకర్ డ్రైవర్ ఇప్పటికే పరారీ అయినట్టు కూడా సిబ్బంది కూడా చెప్తున్నారు. కాబట్టి కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అనే దాని మీద అసలు స్పష్టత అయితే రాని విషయం కనిపిస్తూ ఉంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సంఘటనా స్థలానికి వస్తే మాత్రమే ఇక్కడ హెవీ ట్యాంకర్ని లిఫ్ట్ చేసే క్రేన్లు తెప్పించడం, ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అటు కృష్ణా జిల్లా నుంచి, అంటే విజయవాడ నుంచి కానీ లేకపోతే ఇటు మరొక వైపు జగ్గేపేట నుంచి కానీ ఈ పూర్తి స్థాయిలో హెవీ వెహికల్స్ని తీసుకురావటం, అధికారులు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవటం, ముందు రష్ చేసి ఎక్కడెక్కడైతే క్రేన్లు ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటన్నిటిని తీసుకురావాల్సిన అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మనం చూసినట్టయితే ఒకవేళ క్రేన్లు తీసుకొచ్చినా సరే ట్యాంకర్ మొత్తాన్ని లిఫ్ట్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాటికి వేసే రోప్స్ కూడా ఆ విధంగానే ఉండాలి. ఆ రోప్స్ కనుక మొత్తం మనం ట్యాంకర్ చుట్టూ చుట్టి ఒకవైపు కనుక లిఫ్ట్ చేయలేకపోతే పూర్తిగా కూడా ట్యాంకర్ అయితే పైకి లేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న హెవీ క్రేన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని సంఘటనా స్థలానికి తీసుకురావడం, మరొక వైపు అవసరమైతే అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా పోలీసులు, టోల్ ప్లాజా మొత్తం కలిసి కనుక ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తేనే కారు మీద ఉన్న ట్యాంకర్ని అయితే పైకి తీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే ఈ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కొచ్చే అవకాశం అయితే మాత్రం సంఘటనా స్థలంలో కనిపించడం లేదు. ఆల్ రైట్, కీసర టోల్ ప్లాజా దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ప్రస్తుతం మనం చూస్తున్నాము. అండ్ ప్రమాదానికి గురైన కారు నమూనా కూడా మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే కారు, కాకపోతే కొంచెం కలర్ వేరియేషన్ ఉండొచ్చు. ఇదే హై అండ్ BMW కారు, ఒక 5 ఫీట్ హైట్ ఉండే కారు 1.5 ఫీట్కి అణిగిపోయిందంటే ఏ స్థాయిలో వెయిట్ పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇది కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం జరిగింది.